హలో 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 అన్న మూత కలుసుకుర్రా क्या रे అది వీల్ చైర్ కూర్చోరు సపోర్ట్ పట్టుకుంటారు సరే సరే ఉండేది గుర్తుండేది జేబులోకి పెట్టింది పట్టికి జేబులో పెట్టుకునేది పట్టికి పెట్టుకున్నాను ఏర్పడదు ఏర్పడుతుంది తీసిరని తప్పని ఊపుకున్నాను ఏం అడగాలి కలర్ అడుగుతున్నాను పుట్టినరోజు మంచిగా చూసుకోండి దూరం దూరం మీదే బాధ్యత సరే గ్రామంలో సన్మానం చెప్తారు సన్మానం చెప్తారు తొందరగా రావాలమ్మా అందరూ పట్టించారు తొందరగా రండి
ఏఎన్ఎం గారు ఏఎన్ఎంలు ఇద్దరు దయచేసి తొందరగా రండి. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంపీడీసీ పక్కన రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. గౌరవనీయులు మాజీ శాసక మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు మోతే గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అయినటువంటి రావు వసంత గారు, నిర్వాహకులు గ్రామ సర్పంచ్ గారు, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులైనటువంటి మహేష్ గారు, ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు శుభదినం అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ ఈ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే కార్యక్రమం నిర్వహింపజేయడం జరుగుతుందో దాన్ని ఆదర్శంగా రాముల వారిని ఆదర్శంగా తీసుకొని పాలనలో ముందుకు పోవాలనే ఒక భావనతోని ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజే మనం ఆరంభం చేసుకుంటున్నాం. వాస్తవంగా పాలకులు ఎవరైనా కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పండి. మోతే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం, అనుబంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మోత ఊరు, నేను మా ఇల్లు ఏదైతుందో జగిత్యాల పట్టణం పేర్కొన్నప్పటికీ యావర్ రోడ్డుకి ఈవలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా మోతే రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. యావర్ రోడ్డుకి ఈవలు ఉన్న ప్రాంతం అంతా మోతే రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. కాబట్టి నేను ఒక విధంగా మీ ఊరు ఉన్నాను చెప్పండి. వాస్తవంగా నేను 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 4 దశాబ్దాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, అప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్పంచ్ ఉండే. ఊరు ఆరంభంలో ఉన్నటువంటి ఒక వాగు ఒర్ర ఏదైతే ఉన్నదో ఆ వంతే లేకుండా అంటే మనం ఇట్లా దిగి ఎక్కాల్సి వస్తుండే, మొత్తం అంత లోతుండదు. మీ పిల్లలు ఎందుకంటే పెద్ద అవసరం గెరక అని చెప్పి అంటుండే. నేను 83లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎంపికైన సందర్భంగా ఆ వంతెన నిర్మాణం చేయడం జరిగింది. అప్పటికే చెప్పండి నేను పోతే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం, అనుబంధం అని చెప్పండి. సరే తదుపరి ఎట్లా అవకాశం వచ్చిందో అట్లా అభివృద్ధికి తోడ్పడటం ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత. అది ఎవరైనా కానివ్వండి చెప్పండి. 2004-2009 మధ్య కాలంలో నాకు అవకాశం కలిసి వచ్చింది. ఇలా మోతే జగిత్యాల ఏదైతుందో ఒక పట్టణంగా భావిస్తామో జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా మోతే గ్రామం పరిధిలో కల్పించాలనే ఒక భావనతోని బహుశా అప్పుడు ఎవరు ఊహించుండరు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. నేను అప్పుడు ఆ శ్మశాన వాటికి పక్కన ఏదైతే కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని తీసి ఇక్కడ 33/11 kV సబ్సిడీ ప్రాంతం లోపల ఏదైతుందో మోతిలో 33/11 kV సబ్సిడీ ఏర్పాటు చేశాను. మోతి రహదారి నిర్మాణం చెప్పండి, డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. వీళ్ళ బైపాస్ రోడ్ ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ కొత్తగా దేశ పేరులు వస్తే, దుబాయ్ అటు పేరులు వస్తే ఈ మోతే కానీ, వెల్దుర్తి కానీ, నర్సింగాపూర్ కానీ, బంజర్పల్లి కానీ ఈ గ్రామాలు అసలు ఊరు ఎక్కడుందని తెలియనంత స్థాయిలో ఏదైతుందో మనం వీళ్ళు బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం చెప్పండి. అవకాశం వచ్చింది, నాకు చేయడానికి అవకాశం వచ్చింది. ఏ ప్రజాప్రతినిధి కానీ ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది ప్రధానమని చెప్పండి. నాకు వచ్చిన అవకాశాన్ని నా ప్రాంత అభివృద్ధి కొరకు వినియోగించాలని ఒక భావంతో ఏదైతుందో ఇలా మోతే కానీ, వెల్దుర్తే కానీ, నర్సింగాపురే కానీ, బంజర్పల్లె కానీ ఈ గ్రామాలన్నింటికి సౌకర్యం ఉండకూడదు ఒక భావనతో నాడు ఏదైతుందో అసలు భూసేకరణ అనే సమస్య ఉత్పన్నం కాకుండా ఉన్న కెనాల్పై, కాలువపై మన రోడ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పండి. సాధారణంగా నూతన రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పంటే భూసేకరణ అనేది మనకు సమస్య అవుతుంది. ల్యాండ్ గురించి
దాంతో నిర్మాణం జాప్యం అవుతుంది. ఆ భూసేకరణ సమస్య అంటూ లేకుండా మనకు ఉన్నటువంటి ఒక ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువలతో ఏదైతుందో మన రోడ్లను ఏర్పాటు చేసుకుంటుంది. తదుపరి ఇదే బైపాస్ రోడ్డుకు జాఫర్ కట్ట మిషన్ కి రోడ్ లింక్ ఏర్పాటు చేసుకోవడం కానీ, చాప్తాపూర్కు రోడ్ లింక్ ఏర్పాటు చేసుకోవడం కానీ, అన్ని విధాలు కూడా చెప్పంటూ నేను ఎందుకంటున్నా అభివృద్ధి అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒకప్పుడు ఏదైతుందో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా సమాజంలో నిరుపేద వర్గాలు ఎవరే కానీ చెప్పంటూ నేను ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక భావనతోని గృహ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్మాణం తలపెట్టింది అను స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా చెప్పండి. అను భూసేకరణ చేసి నిర్మాణం చేసిండు. మోదీకి సంబంధించిన ఎస్సీ కాలనీ ఏదైతున్నదో ఇప్పుడు పెద్ద లక్ష్మీనారాయణ నగర్ సర్పంచ్ ఉండలే, వారు ఏదైతుందో ఈ ఎస్సీ కాలనీ నిర్మాణానికి కావాల్సిన ఒక స్థలం ప్రభుత్వ పరంగా అందుబాటులో లేకుంటే ప్రైవేట్ స్థలాన్ని సేకరించి ఎస్సీ కాలనీ రూపొందించిన అలాంటి చెప్పండి. మీకు అందరూ తెలుసని చెప్పండి. ఇలా గ్రామం ఆరంభంలో బీసీ కాలం ఏర్పాటు చేశారని చెప్పండి. వచ్చి నేను కూడా మోతేలో నిర్మాణం చేసిన ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు దళితులే కానీ బలహీన వర్గాలకు కానీ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఉనగూర్చింది. మరి నేను ఇదే పెద్ద స్థాయిలో తదుపరి ప్రభుత్వాలు వస్తున్నాయి. తదుపరి వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే ఇల్లు లేని వాళ్ళు ఎవరు నిర్మాణం చేసుకున్నా కానీ అందరికీ సాచురేషన్ ప్రాతిపదికన ఇండ్ల నిర్మాణం తోడ్పడుతుంది జరుగుతుందని చెప్పి పేర్కొంది. కొంత మేరకు అప్పుడు నిర్మాణం చేసి 4-9 మధ్య కాలం. తదుపరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, నూతనంగా రాష్ట్రం ఏర్పడే తదుపరి ఏదైతుందో వాస్తవంగా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయాలని తలంచిన. కానీ ఏదైతుందో కొంత ఆర్థిక వనరులు సమస్య కావచ్చు, కారణం ఏదైనా కానీ 3 లక్షల రూపాయలతో నిర్మాణం చేయాలని చెప్పని ప్రభుత్వం ఆలోచించి కొంత మేర ముందుకు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ 3 లక్షలతో నిర్మాణం తలపెట్టే గృహ నిర్మాణ కార్యక్రమం 5 లక్షల రూపాయలతో చెప్పండి, 5 లక్షల రూపాయలతో చెప్పంటున్నాయి. గ్రామంలో ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కానీ అని చెప్పంటున్నాయి. మీరు వారి గ్రామ సభలు ఎంపిక చేయండి, మీకే బాధ్యత అని చెప్పంటున్నాయి. మన ప్రజాపాలన మీరు అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరించి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతున్నదో ఎన్నికలు కొన్ని వాగ్దానాలు చేసింది. గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల తోడు అవి కొనసాగిస్తూ ఏదైతుందో మరింత పెద్ద ఎత్తున కార్యక్రమం అమలు చేయాలని తలంచింది. ఉదాహరణకు 2016 రూపాయలతో పెన్షన్ అమలు చేస్తుంది. వీళ్ళు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ 2016 ఏదైతుందో దీన్ని మరింత పెంపు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని 4,000 రూపాయలు కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో ఏ పెన్షన్ లబ్ధి పొందే అవకాశం లేనటువంటి ఆడబిడ్డలు ఉంటారని చెప్పి అంటున్నాయి. మన వికలాంగుల పెన్షనే కానీ, లేక వృద్ధులే కానీ, వితంతులే కానీ, ఒంటరిమహిళలే కానీ, బీడీ కార్మికులే కానీ ఏ పెన్షన్ రానటువంటి వారికి కూడా 2,500 రూపాయల పెన్షన్ కల్పించాలనే ఆలోచనతో కూడా మరి కార్యక్రమం రూపొందించారని చెప్పండి. ఇవన్నీ కూడా మన అభ్యర్థుల విజ్ఞప్తులు స్వీకరించడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమం చెప్పంటున్నాను. నిరుపేద వర్గాలకు ఏదైతుందో విద్యుత్ భారం కాకూడదు అనే ఒక భావనతోని వాళ్ళు ఎవరే కానీ 200 యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ వినియోగించుకునే వారికి ఉచితంగా విద్యుత్ సంకల్పించాలని చెప్పని ఒక ఆలోచన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పండి. సిలిండర్ ప్రతి ఆడబిడ్డగా గృహిణికి ఏదైతుందో అత్యవసరం ఏదైతుందో మన వంట చెరుకు ఆ గ్యాస్ సిలిండర్ చెప్పంటున్నాం, అది కల్పించాలని చెప్పి భావించిందని చెప్పంటున్నాం. ఇట్లా ఇవన్నీ ఏదైతుందో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు తోడు గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు అమలు చేసి తలబెట్టింది, అవి కొనసాగిస్తామని చెప్పండి. ఇవాళ రైతు బంధు ఉంది, ఇవాళ రైతాంగానికి ఏదైతే పెట్టుబడి సమకూర్చాలని చెప్పిన గత ప్రభుత్వము ప్రతి ఎకరాకు 5,000 రూపాయలు కల్పించాలని చెప్పి సంకల్పించిందని చెప్పండి. దానివల్ల రైతు భరోసా కార్యక్రమం పేరిట ఏదైతుందో ఈ ప్రభుత్వం కొనసాగించడం పెద్ద చేస్తారు. అదే కానీ చెప్పండి. ఉదాహరణ గంగపుత్రులు ఉన్నారే, గంగపుత్రులకు ఏదైతుందో ఆరంభంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతున్నదో వీళ్ళ గ్రామాల్లో ఉండేటువంటి సహకార వ్యవస్థ, వీళ్ళ మధ్య పారిశ్రామిక సహకార సంఘం ఏదైతున్నదో ఆ గ్రామంలో ఉండే చెరువు కుంటపై వారికి ఆధిపత్యం ఉండే విధంగా మా అమ్మాయి సర్పంచ్ గారు ఉన్నారు. ఈ చెరువు కుంట మీద వీరికి అధికారం లేదు. ఈ చెరువు కుంట మీద ఎవరికి అధికారము? గ్రామంలో ఉండే ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని మాత్రమే అధికారం అని చెప్పి అంటున్నారు. అమ్మాయి వేలం పెడదామని పెట్టే అధికారం లేకుంటే ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో కార్యక్రమం రూపొందించిందని చెప్పండి. తదుపరి తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో
వాళ్ళ చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. వాళ్ళ చేపలు వృత్తి చేసుకుని ఏదైతుందో వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పారు. ఈ చేపల పెంపకంలో ఏదైతుందో కొంత మధ్య దళారీ వ్యవస్థ, వాళ్ళ చేపల ఆశించిన మేరకు లభ్యత వస్తుందా లేదనేది కొంత అనుమానం వ్యక్తమైంది. కాబట్టి మీరు చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని చేపల పంపిణీకి బదులు, నారు పంపిణీ బదులు ఏదైతుందో మీకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటే అంత పెట్టుబడి నగదు రూపేణా సమకూర్చాలని చెప్పని వీళ్ళ కొత్త ప్రభుత్వం సంకల్పిస్తుందని చెప్పారు. వీళ్ళ గంగపుత్రులకు ఏదైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు రేపు మీకు ఏదైతే మే జూన్ లోగా మీకు వర్షాకాలం ఆరంభంలోగా ఏదైతుందో మీ చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని అందులో ఎంత చేప నారు అవసరం పడితే ఆ చేప నారు అవసరం పడేటువంటి ఒక నగదు రూపేణ ఏదైతుందో మీకు రాయితీ సమకూర్చ దొరుకుతుందని చెప్పని కూడా నేను మనవి చేస్తాను చెప్పాను. చెరువు మరమ్మతు ప్రధానం. మన మూత చెరువు ఏదైతే అనుకోకుండా ఈ అధిక వర్షంతో 2 సార్లు కొట్టుకుపోయింది. ఎమ్మెల్యేగా చొరవ తీసుకునేది కొంత తాత్కాలిక మరమ్మతు చేయించగలిగింది. కానీ దానికి శాశ్వత మరమ్మతు కావాలి, శాశ్వత పునర్నిర్మాణం కావాలి. ఆ చెరువు గట్ట శాశ్వతంగా నిర్మాణం చేయగలిగినప్పుడు మాత్రమే ఇది ఇస్తుందో భవిష్యత్తులో మన మత్స్య కార్మికులకి కానీ రైతాంగానికి కానీ ఇది ఇస్తుందో మనకి శాశ్వతంగా ఏది ఇస్తుందో ప్రయోజనం ఉంటుంది. అంచనాలు ఇవాళ ప్రభుత్వంలో అవి ఉన్నాయని చెప్పండి. ఇవాళ మోతే ఈ చెరువు అంటే పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన నిర్మాణం చేపట్టడానికి కావాల్సిన నిధులు 2,88,00,000 ఏదైతుందో మీకు ఈ వేసవిలో కాబట్టి మంజూరు చేయించిన ఒక బాధ్యత నేను తీసుకుంటాను. అంటే శాసనసభ్యులు వారికి సహకారం ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి కొంత ప్రభుత్వ జోక్యం ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఏది ఉన్నా కానీ నేను తప్పకుండా నాతో బాధ్యత కూడా స్వీకరిస్తానని చెప్పి అంటున్నా. ఆ చెరువు మరమ్మత్తు కావాల్సిన ఒక 2,88,00,000 రూపాయలు నేను ఆర్థిక సహకారం తెప్పించడం దొరుకుతుందని చెప్పండి. అట్లా మా ముజిరాజ్ సోదరులు ఏదైతున్నదో వాళ్ళ సంఘ భవనం మధ్యలో ఆగిపోయిందని చెప్పానని ముజిరాజ్ సోదరులు. ఆ ముజిరాజ్ సోదరులకు కావాల్సిన సంఘ భవనం పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మనం అడుగుతూ 5 లక్షల రూపాయల వరకు సమకూరుస్తామని చెప్పాను. ముజిరాజ్ సోదరులకు సంబంధించిన ఒక సంఘ భవనాన్ని నిర్మాణం కావాల్సిన ఒక నిధులు కూడా సమకూరుతుంది. సంఘ భవనం గురించి చెప్పింది సరే 5 లక్షల రూపాయలు పెద్ద సమస్య కాదు, మంజూరి తప్పకుండా మంజూరు చేయడం జరుగుతుంది. కానీ నా ఆలోచన కూడా చెప్తున్నాను, ఇది దీని మీద కట్టిందంటే ఒక 2 గుంటల జాగా మీరు చూడండి, నేను 10 లక్షల రూపాయలు మంజూరు ఇప్పిస్తానని చెప్పాను. ఇప్పుడు గ్రామ పంచాయతీ మీద నిర్మాణం చేసుకుంటే మళ్ళా పొత్తుల సంవత్సరం అవుతుంది. నా ఆలోచన చెప్తున్నాను. సరే కాదు ఈ స్థలం కూడా దొరుకుతుంది, మాకు బాగా స్థిరమైంది, గుంటకు 5 లక్షలు 10 లక్షలు కూడా ఏడకొని కడతాం, ఎట్లయితే అట్లా ఇట్లే కట్టుకుంటాం చెప్పడం మీ ఇష్టం. అది కూడా చెప్పండి, అది మీరు స్థలం అనేది మీ సేకరణ అని చెప్పంటున్నాను. నేను ముందే చెప్తున్నాను. కాదు అంటే 5 లక్షలు ఉన్నాయి, భవన నిర్మాణానికి కావాల్సిన 5 లక్షలు ఉన్నాయని చెప్పంటున్నాను. కాదు అంటే మేము సొంతంగా కట్టుకుంటాం, మహిళా సంఘాలు ఆడబిడ్డలు ఉన్నాయి కదా. అరే చెప్తుండే ఈ 10 లక్షలు కొను అంటలే నేను. మీరు కొనుక్కోదలుచుకుంటే మీరు సొంతం ఉండాలి భవనం అని చెప్పంటే నేను చెప్తున్నాను. ఆ భవనం ఈ పుత్ర సంవత్సరం మనకి రాదు, మాది మా కుటుంబం మంచుకుంటారు అని చెప్పి అనుకున్నట్టయితే మా మహిళా సంఘాలు ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో మీరు ఏ విధంగా సమకూర్చుకుంటారో ఒక 2 గుంటల స్థలాన్ని సేకరించుకున్నట్టయితే నేను 10 లక్షలు ఇప్పిస్తుంది అని చెప్పాను. ఏదైనా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ, ఒక్క దినతో ముగిసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నది ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి ఒక పాలన, మెరుగైన రీతిలో అభివృద్ధి పొందుతామని చెప్పని మనం భావించి దానికన్నా కూడా తెలంగాణ సాధించుకున్నాం. గత దశాబ్ద కాలం కొంతమేర అభివృద్ధి జరిగింది. మన జరగలేదు చెప్పిన భావించడం వీళ్ళే. ఇలా మరొక అవకాశము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో మన ప్రజానీకానికి సౌకర్యం అనుకుంటారు. అప్పుడే మన ఏదైతుందో ప్రజలకు అవసరం తప్పకుండా ఈ మన మోతే గ్రామమే కానీ జగిత్యాల మండలం ప్రధానం, జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మండలం ప్రధానం, జగిత్యాల అర్బనే కానీ రూరలే కానీ గ్రామీణ ప్రాంతం ప్రధానం అని చెప్పండి. గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాల రైతాంగం, రైతు కూలీలు అని చెప్పండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు అనేది ప్రధానంగా గ్రామ పంచాయతీ వ్యవస్థపై ఉంటుందని చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కార్యక్రమాలు రూపొందిస్తాయి, దానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తాయి. కానీ అమలు చేసే బాధ్యత మాత్రం ఏదైతుందో స్థానిక సంస్థలపై ఉంటుందని చెప్పండి. స్థానిక సంస్థ పెద్ద బాధ్యత అని చెప్పండి. సర్పంచ్ గారు ఉన్నారే, వాళ్ళ వారం రోజుల సమయం పాలన కాలం ముగిసిపోతుంది.
మన పాలన కాలం ముగుస్తుందని చెప్పని నిధులు విడుదలలో కొంత జాప్యం చెప్పని భావిస్తే ఇది ఇట్లా నిలిచిపోతుంది. సరే ఎట్లయినా మంచి నేను కట్టనేది కడతా, తర్వాత నిధులు రాకుండా ఎక్కడ పోతాయని చెప్పని ధైర్యంతో ఏది ఎత్తుందో సర్పంచ్ గారు భవన నిర్మాణాన్ని చేపట్టినందుకు నేను సర్పంచ్ గారు ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వ నిధుల విడుదల కొంత ఏదైతుందో ఆశించిన మేరకు అనుకున్న సమయంలో రాకపోవచ్చు. అంత మాత్రాన నిధులు అనేది ఏదైతుందో రాబో చెప్పి భావించకని చెప్పంటున్నా. అంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకసారి నిధుల ప్రక్రియ అనేది మనకు మంజూరు చేయడం జరిగితే తప్పకుండా నిధులు ఒక దినగా కూడా ఒక దినం వస్తాయి. మీకు రావాల్సినటువంటి ఒక బకాయిలు పెండింగ్ బకాయిలు ఏదైతుందో మీకు తప్పకుండా ఏదైతే మార్చి బడ్జెట్లోగా మీ పైసా పెండింగ్ బకాయిలు ఇచ్చి స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేయడానికి స్థానిక సంస్థలు బలోపేతంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా గ్రామాలే దేశానికి పట్టుకోమని చెప్పంటున్నాను. ఆ గ్రామాల అభివృద్ధి పాడుకోవడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత అని చెప్పంటే ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి ఇలా మిత్రులు స్థానిక శాసకులు సంజయ్ కుమార్ గారు కానీ, మన సోదరి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత గారు కానీ, మా లక్ష్మి ఆడబిడ్డ ఆమె భర్త రాజన్న సర్పంచ్. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నాను. అందరూ అనుకుంటారు లీడర్లు కాగానే బాగా సంపాదిస్తామని చెప్పి అనుకుంటారా. బాబు రాజన్ అయితే నాకు తెలుసాబా, నువ్వు ఎట్లా గడుపుతున్నావు ఏందో నాకు తెలియదు, కానీ రాజన్ అయితే ఇన్ని కష్టపడడం నాకు తెలుసాబా అని చెప్పంటారు. స్థానిక సోదరు ప్రజాప్రతినిధుల యొక్క ఆర్థిక సమస్యలు దూరపోని కనబడినాయని ఇంట్లో తెలిస్తే సమస్యలు ఎట్లుంటాయని చెప్పంటే ఏది ఎట్లున్నా సమన్వయంతో కలిసిపోయిన మా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నా. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతుందో వీళ్ళు మీరు గ్రామ స్థాయి ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళు నా వంతు బాధ్యత సహకారం కల్పించి చేయటం నేను బాధ్యత భావిస్తానని చెప్పి మనవి చేస్తూ, వీళ్ళు వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు మన ప్రభుత్వ విప్ వారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యులు వారు ఇందులో పాల్గొనవలసి ఉంటుంది. వారు వస్తామని చెప్పి నన్ను కూడా ఫోన్ చేసింది. కానీ ఏమైందంటే వాళ్ళు ఈ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కొంత వారు అంటే అక్కడ ఒత్తిడి పెరగడంతో ఏదైతుందో జాప్యం అయితే చెప్పాలి. నేను మరి ఎందుకంటే మన గ్రామంలో కూడా అందరూ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో వాళ్ళ అన్నదాన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు వేచి సమంజసం కాదు అని చెప్పి నేను వారిని మేమే చేసుకుంటాం అన్న మీరు దయచేసి అని చెప్పి వారికి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్తులో గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ లక్ష్మణ్ కుమార్ గారి యొక్క సహకారం, ఎందుకంటే ప్రత్యేక ఎందుకు చెప్తున్నానంటే మన జిల్లాలో ఇవాళ మంత్రి లేడే, ఆయన మంత్రి హోదాతో లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. గ్రామానికి సంబంధించిన ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమంలో ఏ సమస్య ఉన్నా కానీ నేను లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తోడ్పడతా అని చెప్పి మనం చేస్తూ నేను వీళ్ళ మిత్రులు జగన్మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న వారు విదేశాల్లో ఉంటారు. వారి వాళ్ళ సమయానికి పెట్టి వచ్చినందుకు గ్రామ అభివృద్ధిలో కూడా వారి యొక్క సహకారం తెలియజేస్తున్నది. మరి తండ్రి గారి కాలం కలిగి నేను చూసి లక్ష్మీనారాయణ గారు కూడా కలిసి పనిచేసేది. లక్ష్మీనారాయణ గారు సర్పంచ్ ఉన్నప్పటికీ కలిసి పనిచేసేది గ్రామంలో చెప్పండి. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై గారు మన గ్రామానికి ఎంత అభివృద్ధి చేసారో వాళ్ళు వివరించారు. దానికి మన మోతే గ్రామ ప్రజల తరఫున అందరం శుభాకాంక్షలు తెలుపుతాం. అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. స్వప్న రాజశేఖర గారికి, గౌరవ పెద్దలు, గ్రామస్తులందరూ కాకుండా జగిత్యాల పట్టణంలో మన కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్లో ఎంతోమంది డాక్టర్లకు స్వచ్ఛంద హృదయపూర్వక నమస్కారాలు. మరియు నూతన గ్రామ పంచాయతీ సందర్భంలో గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు మనం అందరం భావించే ఒక పవిత్రమైన దినం నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది అనుభవజ్ఞులైన పెద్దలు ఇప్పటి వరకు కూడా వివరించడం జరిగింది. వాస్తవం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. గత 10 ఏళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అనే విధంగా రాష్ట్రం పరిపాలన సాగింది. దాంట్లో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. వారు చెప్పినట్టు కొన్ని పెద్ద రోడ్ల మంత్రి అవడం మన అదృష్టం. ఇక్కడ కొన్ని పెద్ద రోడ్లు వచ్చినాయి. తర్వాత కవితమ్మ గారి సహకారంతో కావచ్చు, ఒకసారి గెలిచినాక దురదృష్టమైన ప్రజాప్రతినిధులు ఎవరు అంటే పోయిన టర్ములు ఉన్నోళ్ళు, పోయి ఏడాది ఎలక్షన్లు, అటెనక ఏడాదిన్నర కరోనా, ఇక మిగిలిన దాంట్లో
ఇంత జాఫర్గడ్డ మిషన్ రోడ్ అని చెప్పి అప్పుడు ఇదో చెరువు మొత్తానికైతే ఈ ప్రాంతానికి కూడా కొంతవరకు నిధులు తీసుకురావడం జరిగింది. ఇక ఇండ్ల విషయంలో కూడా గౌరవ పెద్దలు చెప్పినట్టు గతంలో ఇందిరమ్మ గారి కాలంలో ఇల్లు కడతా ఉంటే అప్పుడు స్థల సేకరణ చేసేవారు. నాకు కూడా బాగా జ్ఞాపకం. 1975లో నేను 13 ఏళ్ళ పిల్లగాను. అప్పుడు ఇక్కడ సమితి ప్రెసిడెంట్ నెరవేల జనార్దన్ రావు గారు ఉండ్రి, బట్టాన్ శ్రీరామమూర్తి గారు అని చెప్పి ఇండ్ల మంత్రి ఉండ్రి, బట్టాన్ శ్రీరామమూర్తి గారు. ఇప్పుడు చొక్కరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నప్పుడు ఎండోమెంట్ కూడా ఉండ్రి. అంతర్గామలో ఇట్లనే ఎస్సీ కాలనీ భూమి పూజ కార్యక్రమానికి వాళ్ళందరూ వచ్చింది. నేను కూడా 12-13 ఏళ్ళ పిల్లగాని, దగ్గర బంధువు మా అమ్మకు మెనమావ కాబట్టి మంత్రి వచ్చారు. సో ఆనాడు కూడా చూడడం జరిగింది. అప్పుడు ఇంత అడవుడు ఉండేది కాదు. అప్పుడు కూడా మంత్రులు అంటే కనబట్టేవారు కాదు. బట్టాన్ శ్రీరామమూర్తి గారని ఇండ్ల మంత్రి. ఎట్లయితే బొత్స సత్యనారాయణ గారిని ఇండ్ల మంత్రిని గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చి నూకపల్లి దగ్గర భూమి పూజ చేయించారు. అట్లా కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకుముందు కూడా ఇక్కడికి కొన్ని గుర్తు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు బీద వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి, మంచి గర్వంగా ఉండాలి. ఇళ్ళల్లో చిన్న ఇళ్ళు గతంలో లాగా సరిపోవు. అంతకుముందు కూడా ఇందిరామ ఇళ్ళు అప్పుడు నేను అందరం 2 అన్నాలు ఉంటుండే గుండెలైనా కానీ 7,000 రూపాయలు ఇస్తాం. అప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తే కొన్ని అంకలు ఇండ్లు ఆగినాయి. అట్లనే మళ్ళీ ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచన ఒక్కరా సరిపోదని చెప్పి చేసింది. అనుకోని విధంగా 1000 ఇండ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేస్కే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి కూడా ఇస్తే అర్బన్ కోసం 400 ఇండ్లు పోతారం, కొల్వాయి, చలిగల్, నర్సింగాపూర్, ధరూర్ అక్కడ వారు మంజూరు. ఈ కొన్ని గ్రామాలలో డబల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తయి బీద వాళ్ళు గౌరవంతో బతుకుతున్నారు. కానీ అనుకున్న స్థాయిలో రాలేదు. చాలాసార్లు కూడా ప్రభుత్వాలు అనుకుంటాయి. ఆనాడు ఇందిరమ్మ మొదలుపెట్టారు, తర్వాత ఎన్టీ రామారావు గారు బీసీ కాలనీలు ఎక్కువ చేశారు. మనం చూస్తే తారక రమణ గారు కావచ్చు, గౌరవనీయులు మాజీ మంత్రి రాజశేఖర గౌడ్ గారు ఇంట్లో మంత్రి ఉండే అప్పుడు కూడా చాలా బీసీ కాలనీలు అనేవి. నాకు అంతర్గామంలో కూడా ఊరికి అంతర్గాం అంటాను అనుకుంటే, ఎందుకంటే పక్కనే ఉంటాయి కాబట్టి నోటి జ్ఞాపకం వస్తాయి. ఆడ కూడా బీడీ కాలనీ చేసారు, బీసీ కాలనీ చేసారు, ఇక్కడ కూడా చేసి ఉంటారు. చాలా చోట్ల ఇచ్చినాం, మన పెంపెట్లో కూడా ఇచ్చినాం అని చెప్పి చెప్తా ఉంటారు అప్పుడప్పుడు రాజశేఖర గౌడ్ గారు కలిసి. సో మళ్ళీ మన గృహలక్ష్మి కార్యక్రమంలో 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంతకుముందు గౌరవ పెద్దలు ఒక పెద్ద మనసుతో ఒక మాట అన్నారు, మరి ఆ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి 5 లక్షలు ఇస్తాం, 3 కాకుండా 5 లక్షలు ఇస్తాం, దళితులకి 6 లక్షలు ఇస్తాం. కానీ అనుకోకుండా మరి మొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కరీంనగర్లో కౌశిక్ రెడ్డి గారు అడిగారు, మరి కట్టుతున్న వాడి పరిస్థితి ఏందని చెప్పి అడిగితే మొదలుపెట్టిన ఓకే అని మిగతా ఆపండి అని. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేదంటే, శాసనసభ్యులుగా నేను గెలిచిన కావచ్చు, కానీ మీరు శాసనమండలి సభ్యులుగా, సీనియర్ నాయకులుగా మీరు రేపు ముఖ్యమంత్రి గారికి దయచేసి తెలియజేసి గతంలో ఏవైతే మంజూరైనాయో వాళ్ళు మొదలు పెట్టుకున్నారో, పిల్లలు లేపుకున్నారో వాళ్ళకి తప్పకుండా డబ్బులు వచ్చే విధంగా కూడా చూడాలి. అందులో అవకతవకలు జరగలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని అధికారుల ద్వారా జరిగినాయి. ఉన్న వాళ్ళకి అట్లా వస్తే తీసేస్తే పర్వాలేదు, కానీ బీద వాళ్లకు ఎవరికైతే మంజూరు వచ్చినాయో వాళ్ళకి తప్పకుండా మళ్ళీ వచ్చే విధంగా కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంలో వేదిక ద్వారా నేను వారికి కోరుతా ఉన్నాను. గౌరవమంత్రి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎట్లయితే వారు సబ్ స్టేషన్ చేసిరో అవన్నీ కూడా మనం కొన్ని జరిగిన అభివృద్ధి పనులు చెప్తే చెరిగిపోయేటి కావు, ఉండిపోతాయి. సో రాజకీయం అన్నప్పుడు మరి చెప్పుకోక తప్పదు. గౌరవైలా గారు స్వచ్ఛంద సంస్థలు అంటున్నాం, కొన్నిసార్లు చెప్పచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. గౌరవ పెద్దలు జగన్మోహన్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆనాడు ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎట్లా అని చెప్పి ఒక ఇంగ్లీష్ టీచర్ని పెట్టిన సందర్భం మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, మొత్తం అన్ని స్కూళ్ళను కూడా ఇంగ్లీష్ మీడియం చేసింది. అట్లనే ఇక్కడ రూరల్ హెల్త్ సెంటర్ ఉండేది, దానికి ఇల్లు ఉండేది కాదు. వారి స్థలం ఇవ్వడం, ప్రభుత్వ నిధులు మంజూరు అవ్వడం, బ్రహ్మాండంగా మనం కట్టుకున్నాం. ఇప్పుడు ఒక పల్లె దవాఖాన వచ్చింది. అట్లా ఒకటి మన సబ్స్టేషన్ వేస్తే మన కరెంట్ ఉత్పత్తి అనుకున్నంత ఉండేది కాదు, 7,000 మెగావాట్లు మాత్రమే. సరైన దాన్ని ఇవాళ 18,000 మెగావాట్ల వరకు మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని ఇక్కడ 8 ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, 170 కరెంట్ స్తంభాలు కావచ్చు వేసుకొని ఎక్కడ లూజ్ వైర్ లేకుండా, మిడిల్ పోల్స్ వంగిపడి లేకుండా ఆ రకంగా చేస్తాం. అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ గ్రామస్తుల దయతోటి నాకు చాలా అనుబంధం. ఇంతకుముందు వారు ఎట్లయితే ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నారో నాకు కూడా అట్లనే
అందరితోటి అనుబంధం. ఒక డాక్టర్గా కూడా మరి వారం మూత శివార్లు ఇల్లు అంటే నాకు కూడా మూత శివార్లు అయిపోయింది. దవాఖాన కట్టుకోవడం కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు. సో మోతే అంత పవర్ఫుల్గా ఉండదు. మరి మోతే పట్ల ఖచ్చితంగా ఇద్దరం కలిసి సమన్వయంతో గౌరవ జడిపి చైర్మన్ గారు కూడా ఉన్నారు. అందరం కూడా కలిసి మోతే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు మంచి గ్రామ పంచాయతీ నిర్మించుకున్నారు. సంతోషం. అందరూ కూడా శుభాకాంక్షలు. మరి దాంతో పాటుగా చాలా విషయాలు వారు చెప్పారు. గతంలో ఉన్నదానికంటే పెన్షన్లు ఎక్కువ పెంచుతామని చెప్పి ఇవన్నీ కూడా కొన్ని తొందరగా చేస్తామన్నారు. పర్వాలేదు, తర్వాత 100 రోజులు అంటున్నారు. ఏదైనా కానీ మొత్తానికి 100 రోజులు ఆగడంలో పెద్ద విషయమే కాదు. కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభం కావాలి. ఇంతకుముందు రాగానే యాదవ్ సోదరులు అడుగుతూ ఉంటారు, డీడీలు కట్టాం, అవి ఏమైనా మేనిఫెస్టోలో నేను చూస్తే 100 రోజుల లోపల గొడ్లను కూడా ఇస్తాం, 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంకులో ఇస్తాం, పోయి కొనుక్కుని ఉండదని చెప్పి మన మేనిఫెస్టోలో ఉండదు. అట్లా చెరువుల విషయాల్లో అప్పుడు సొసైటీలో అయితే ఒక అడుగు ముందడుగు పోయి చేపలు వేయడం, మోపెళ్ళు ఇవ్వడం, మన మార్కెట్ కూడా కట్టించడం, డైరెక్ట్గా ఇస్తా అంటాం. అంటే ఇవన్నీ కూడా ఒకటి జరుగుతుంటే తొందరగా జరగాలని చెప్పి కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పైసలు లేకుండా మేము ఇబ్బంది పడ్డట్టు కాకుండా ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఆ భగవంతుడి రాముని ఆశీర్వాదంతో కావచ్చు, ఎవరు ఏ దేవుడు నన్ను నమ్మితే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి సామాన్యులకు నిధులు అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా మా ఆశ్రమాలకు, అంగన్వాడీ టీచర్ అమ్మలకు జీతాలు మేము 300 వేసాం, మళ్ళొక 300 పెంచే విధంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండి ప్రజలకు సేవలు అందాలని చెప్పి మేము భావిస్తూ ఈ అవకాశం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతోటి ఎన్ఆర్జీఎస్ నిధులతోటి తీసుకొచ్చుకున్నామనంటే మరి ఇక్కడ ఉండే శిథిలాస్థలో ఉండే చాలా ఇబ్బందికరంగా ఉండాలంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలనగానే వెంటనే కూడా మన గ్రామ పంచాయతీకి కూడా ప్రతిపాదనలు పంపి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే విధంగా తోడ్పడినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు. అంతేకాకుండా ఈనాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఒక బాధ్యత ఉండాలని అంటే మరి జిల్లాలో కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో, ఒక సచివాలయం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఈనాడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉంటేనే మరి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి పాలన సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించాలి, సమర్థవంతంగా ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ఆనాడు ఈ గ్రామ పంచాయతీ భవనాలు, అదేవిధంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలను కూడా, అదేవిధంగా తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత వారికే దక్కుతుంది. మరి అంతటితోటే వదిలేయకుండా నెల నెల కూడా నిధులు విడుదల చేస్తూ మరి గ్రామ పంచాయతీ భవనం ఉండడం, సర్పంచ్ని ఎన్నుకోవడమే ప్రజల యొక్క బాధ్యత అయితే మరి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ బాధ్యత ఏంది అని చెప్పేసి ఆనాడు మరి అనేక కార్యక్రమాలు ఎన్ఆర్జీఎస్ నిధులైనా కూడా వాటిని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించాలని చెప్పేసి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే హరితహార కార్యక్రమం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా మాకు బొకేలు ఇవ్వకుండా కూడా స్వాగత తోరణాల్లాగా ఈనాడు మోతే గ్రామం అంతా కూడా హరితహారం పచ్చదనంతో మరి ఈరోజు నిండిపోయింది. అదేవిధంగా స్వచ్ఛంగా ఉండాలి ఊరు గ్రామం అంతా కూడా అని ఈనాడు మరి పచ్చదనం పరిశుభ్రతతోటి అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఊరికి ట్యాంకర్, ట్రైలరు, మరి చెత్త తీసేయాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈనాడు గ్రామానికి మరి చెత్త సేకరణ కూడా మరి ట్రాక్టర్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఒక గ్రామ సర్పంచ్ గారి బాధ్యతను పెంచడం జరిగింది. ఎందుకంటే మనం గెలిచిన తర్వాత గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలే, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాల్లో మనం ముందంజలో ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఎవరికి వారికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపు ₹1 పైనే సీసీ డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈనాడు గౌరవ శాసనసభ్యులు కావచ్చు, మా జెడ్పీ ద్వారా కావచ్చు అనేక కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా మన ఊరు ఎంటర్ కాగానే చెరువు ఉంటుంది.
దానికి 36 లక్షల పైన ఈనాడు మిషన్ కాకతీయ ద్వారా మట్టి తీసి మరి గంగపుత్రులు ఆ చెరువును గంగమ్మని నమ్ముకొని జీవిస్తారు కాబట్టి అటువంటి మరి గంగపుత్రులకు ఈనాడు చెరువే ఆధారం, నీరే ఆధారం కాబట్టి మీరందరూ బాగుండాలని చెప్పేసి గంగపుత్రులకు చేపల పంపిణీతో పాటు చెరువులను పునరుద్ధరించిన ఘనత మరి కేసీఆర్ గారి శాసనసభ్యులని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు ఉద్యోగులు ఉన్నారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. మరి గ్రామంలో పరిపాలన సరిగా జరగాలంటే కలెక్టర్ గారు జిల్లాలో ఎట్లుంటారో గ్రామ పంచాయతీలో సెక్రటరీ కూడా ఆ విధంగా బాధ్యత ఉంటుంది. మరి వారి యొక్క జీతభత్యాలను పెంచి అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ ఉండే విధంగా మరి ప్రజలకు అన్ని రకాల సేవలు ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా తల్లి దగ్గర నుంచి నేరుగా వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏదున్నా కూడా తల్లి కంటే ఎక్కువ ఓపిక ఉంటుంది. మరి వాళ్ళను కూడా మరి వర్కర్లు అనే బదులు టీచర్లు చేసి వాళ్ళకు కూడా 10,000 పైన జీతాలు పెంచిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా కరోనా సమయంలో మరి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు వినలేని కృషి చేసిండ్రు. వీళ్ళైతే వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి గ్రామంలో ఎవరికి కరోనా వచ్చినా కూడా వారు ముందుండి ఆదుకొని ప్రాణానికి పరంగా పెట్టి చేయడంలో వారు ముందున్నారు. వారి పట్ల కూడా అనేక మార్లు ప్రభుత్వం స్పందించడం జరిగింది. మరి ఇటువంటి వాళ్ళు అదేవిధంగా గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. దాదాపు మోతే గ్రామం పెద్ద గ్రామం, 1237 మంది రైతులకు దాదాపు 5 కోట్ల పైన రైతు బంధు ఇచ్చినాం. దాదాపు 9 మంది చనిపోతే మరి 45 లక్షల రైతు బీమా ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి 80 మంది పెళ్లిళ్ళు అయితే వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. పెన్షన్లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఇదంతా కూడా మరి సంపద సృష్టించాలి, పేదలకు వంచాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఇదంతా కూడా అభివృద్ధి చేశారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ సంక్షేమ ఫలాలు రైతులకు రైతు బీమా, రైతు బంధు ఏదైతే ఉందో వాళ్ళు రైతు భరోసా ద్వారా పెంచుతామన్నారు. సంతోషం. 1237 మంది రైతులు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. పొలం నాట్లేసి ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు. మరి 100 రోజుల సమయంలో మరి పెంచుతామన్నారు. నిజంగా కూడా సంతోషం. కానీ మరి పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనం ఈ యొక్క పథకాలన్నీ కూడా కొనసాగించే విధంగా ఒక జీవో ఇచ్చినట్టయితే మరి ఎన్నికల ఆటంకం లేకుండా లబ్ధిదారులకు అన్ని రకాలుగా కూడా రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టినో మార్చి వరకల్లా, మార్చి 17 to 17 మధ్యలో 100 రోజులు అవుతాయి కాబట్టి మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి చెప్పకుండా దాన్ని ముందే జీవో ఇచ్చినట్టయితే అన్ని రకాల వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరి పక్షాన, రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఈనాడు గ్రామ పంచాయతీ భవనాన్ని ఓపెన్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై